షెడ్యూల్ ప్రకారం లేరా, ఈ షెడ్యూల్ ఎవరు ఫిక్స్ చేశారు, అప్పటికప్పుడు ఓన్ షెడ్యూల్కి వెళ్ళిపోయారా సెక్యూరిటీ లేకుండా అన్నది మెయిన్ పాయింట్. సో ఎవరెవరిని డైవర్ట్ చేశారు, సురేష్ అనే వ్యక్తి డైవర్ట్ చేస్తే ఇంతవరకు సురేష్ను కూడా పట్టుకోలేనటువంటి పరిస్థితి. ఇట్లాంటి నేపథ్యంలో ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ ఈరోజు దీన్ని లీడ్ తీసుకున్నది, ఢిల్లీ దాకా పోయింది. సో ఒక మణిపూర్ ఘటనతో పోల్చినటువంటి పరిస్థితి కనిపిస్తున్నటువంటి క్రమంలో రామారావు గౌడ్ గారు ఇంకొక కీలకమైనటువంటి మాట అన్నారు. వీళ్ళు కొట్టడానికి కాదు చంపడానికే పోయారు అధికారుల్ని. రేవంత్ రెడ్డి మీద ఖచ్చితంగా మొత్తం కంప్లీట్ ఫెయిల్యూర్ అని క్రియేట్ చేయడానికి అదే కరెక్ట్ నియోజకవర్గం. అక్కడ చేస్తే రాష్ట్రం మొత్తం పోతుంది, దేశం మొత్తం కూడా పోతుంది. సో ఇది ఆయన లేవనెత్తినటువంటి అంశం. మీరేం చెప్తారు? ఒక్కటి శ్రీకాంత్ గారు, వాళ్ళ ఫస్ట్ టైం నేను ఏంటంటే కాంగ్రెస్ లగచర్లకు సంబంధించినటువంటి వరకు రేవంత్ రెడ్డి గారు కానీ వాళ్ళ పిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ గారు కానీ మాట్లాడినటువంటి దానికి భిన్నంగా ఇవాళ రామారావు పటేల్ మరి అధికారపూర్వకమైనటువంటి వాయిసా కాదా నాకు తెలియదు. కొత్త ఆరోపణ, సంచలనాత్మకమైన ఆరోపణ చేయడం జరిగినటువంటిది. అక్కడ ఇద్దరు అధికారులను హత్య చేయడానికి కుట్ర జరిగింది అనేటువంటిది అవాస్తవము, అసందర్భము. ఎందుకంటే వాళ్ళు వల్ల ఆ మొత్తము ఆ మొత్తానికి సంబంధించినటువంటి దాంట్లో కూరుకుపోయినారు ఇవాళ వాళ్ళు. మేము అంటున్నది ఏంటంటే ఇవాళ మా ఇద్దరు పార్లమెంటు సభ్యులు డికే అరుణ గారు, ఈటల రాజేందర్ గారు ఇవాళ మా కాన్ఫరెన్స్ మా స్టేట్ కమిటీకి వచ్చినారు. వాళ్ళను అరెస్ట్ చేయడము, కలవనీయకుండా ఉండడం, సంగారెడ్డికి మార్చడం, ఇక్కడి నుంచి అక్కడి నుంచి కొడంగల్ జైలు నుంచి అక్కడ ఉండేటువంటి రైతులను ఎవరైతే ఉన్నారో ముఖ్యంగా ఎస్టీ వర్గాలకు చెందినటువంటి వాళ్ళందరినీ కూడా బీసీ వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళ మీద కేసులు పెట్టారు. ఈ కేసులు పెట్టడంలో కూడా శ్రీకాంత్ గారు ఇవాళ మాకు అరుణ గారు బ్రీఫ్ చేసింది మాకు మీటింగ్ లో ఈ సాయంత్రం రంగారెడ్డి జిల్లా తుర్కాయంజాల్లో జరిగినటువంటి మా స్టేట్ కమిటీ సమావేశంలో ఆమె చెప్పినటువంటిది ఏంటంటే బీజేపీ కార్యకర్తలు వదిలేసినారు, కాంగ్రెస్ బీజేపీ కార్యకర్తల మీద కేసులు పెట్టినారు, కాంగ్రెస్ కార్యకర్తలను వదిలేసినారు అనేటువంటిది ఒక తీవ్రమైన ఆరోపణ అనేటువంటిది వాస్తవం అని చెప్పడానికి మాకు ఉండేటువంటి సమాచారం మాకున్నది. మేమేమంటున్నామంటే రైతుల భూములను లాక్కోవడం, అక్కడ అనేక పరిస్థితులు జరిగినవి. రేవంత్ రెడ్డి గారు కుటుంబ సభ్యులు దాంట్లో జోక్యం చేసుకోవడము. ఏ రైతైనా కూడా లంబాడ రైతు కానివ్వండి, దళితుడు కానివ్వండి, ఎవరైనా కానివ్వండి, నాలాంటి వ్యక్తి కూడా ఒక గుంట పోతుందంటే ఇవాళ ప్రాణంతో సమానము శ్రీకాంత్ గారు. అటువంటి పరిస్థితుల వల్ల నచ్చజెప్పి పద్ధతి ప్రకారంగా వాళ్ళ దగ్గర నుంచి స్వాధీనపరచుకోవాలి కానీ భూసేకరణ జరగాలి తప్ప మాది ఏరియా ఇది, మా ఏరియా ఏం కొడంగల్ ఏరియానండి, రేవంత్ రెడ్డి గారి కొడంగల్ ఏరియానండి, కళాకృతి కదా ఆయనది. ఉండొచ్చు, అక్కడ గెలిచి ఉండొచ్చు, అది వేరే సంగతి. అక్కడే పుట్టినట్టు, అక్కడే పెరిగినట్టు, అక్కడే విద్యాభ్యాసం అయినట్టు, దానికి ఏదో సెంటిమెంట్ ఉన్నట్టుగా అంటే నాకు నవ్వొస్తుంది. ఏం సంబంధం అండి? వాళ్ళు అక్కడ సీట్ ఇచ్చినారు చంద్రబాబు నాయుడు గారు, గెలిచినారు ఒకసారి, ఓడిపోయినారు ఒకసారి, మళ్ళీ గెలిచినారు. ఏదో నేను అంటున్నది ఏంటంటే ఏ రైతు దగ్గరైనా బలవంతంగా స్వాధీనం చేసుకునేటువంటి పరిస్థితి ఉండకూడదు అని చెప్పి భారతీయ జనతా పార్టీ భావిస్తుంది. మేము వ్యతిరేకం కాదు, రైతుల మీద అధికారుల మీద జరిగిన దాడిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అక్కడ ఉండే పరిస్థితులను ఆధారంగా తీసుకొని ఆ రైతులు ఒక రకమైనటువంటి ఆగ్రహావేశాలకు, వాళ్ళ ఆస్తులు, వాళ్ళ జీవన్మరణ సమస్య, ఆ భూములు పోతున్నాయి అనుకున్నప్పుడు వాళ్ళు చేసినటువంటి తప్పే కావచ్చు కాక వాటిని మానవీయ కోణంలో వాళ్ళను క్షమించి వదిలేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి భారతీయ జనతా పార్టీ భావిస్తుంది. రైతులతో మీరు పెట్టుకుంటే మీకు వినాశకాలమే, గుర్తుపెట్టుకోండి. తెలంగాణ ప్రాంతంలో ఇది ఒక చర్చ జరుగుతున్నటువంటిది. ఏం జరిగిందంటే 2 మెసేజ్లు పోయినాయి శ్రీకాంత్ గారు. రైతుల భూములు తీసుకోవడానికి వస్తే కొట్లాట జరిగింది, దాని మీద మరి రైతులు దాడి అటో ఇటో చేస్తారు. అక్కడ జరిగినటువంటి ఇంటెలిజెన్స్ ఫెయిల్. మీకు అక్కడ ఏం జరుగుతుంది, సురేష్ రమ్మంటే పోతాడంటే కలెక్టర్ గారు 8 నెలల నుంచి జరుగుతుంది, యుద్ధ వాతావరణం ఉంది, రైతుల తీవ్రమైన అసంతృప్తి ఉంది. మీకు తెలియదా? మీకు తెలుసు, అన్ని తెలుసు. అంటే ఈ స్టేట్ హోమ్ మినిస్టర్ గతి ఉంటాయి కదా, ఇంటెలిజెన్స్ ఉంటాయి కదా ఈ రాష్ట్రానికి. ఢిల్లీ మహారాష్ట్ర తిరగడానికి గౌరవ ముఖ్యమంత్రి గారికి టైం లేదు. ఇంతవరకు హోమ్ మినిస్టర్ 1 ఇయర్ అయింది. అతి ముఖ్యమైనటువంటి ముఖ్యమంత్రి గారి తర్వాత అతి ముఖ్యమైనటువంటి పోర్ట్ఫోలియో నేను చూసినంత వరకు రెవెన్యూ ప్లస్ హోమ్ మినిస్టర్ శ్రీకాంత్ గారు. ఇవాళ హోమ్ మినిస్టర్ లేకుండా నడుపుతున్నారు. నడిపే దాంట్లో మీకు వస్తున్నట్టు కుటుంబ సభ్యులకి, రేవంత్ రెడ్డి గారి కుటుంబ సభ్యులకి ఏం సంబంధం అండి? అక్కడ నేను అడుగుతున్నాను ప్రశ్న. అక్కడ రెచ్చగొట్టినారు. అవన్నీ కూడా ఒక దళితులు. ఎందుకంటే తెలంగాణ రైతాంగ మానసిక ఆలోచనలను 1942 45 ఏళ్ళు పోరాటాలు జరిగింది. తెలంగాణ సాయుధ పోరాటం జరిగింది. నైజాం మీద వ్యతిరేకించినారు, భూస్వామ్య వ్యవస్థను వ్యతిరేకించినారు, పటేల్ పట్వారి వ్యవస్థను వ్యతిరేకించినారు, వాళ్ళ కారణాలను వ్యతిరేకించారు. అది డిఎన్ఏ, వాళ్ళది డిఎన్ఏ. తెలంగాణ రైతాంగం యొక్క డిఎన్ఏని అర్థం చేసుకోకుండా మీరు ఏ రైతైనా కూడా ఆత్మాభిమానం అంటే అది అర్థం చేసుకునే వాళ్ళు ఏం చెప్తున్నారు, అది అర్థం చేసుకునే 9 నెలల నుంచి చర్చలు జరుగుతున్నాయి. ఇప్పటికీ 30-35 సార్లు వాళ్ళతో కూర్చోబెట్టి మాట్లాడామన్నదే వాళ్ళు చెప్తున్న వర్షన్.
సరే ఏం జరిగింది ఆయన చెప్తున్నాడు. ఇప్పుడు రామారావు గౌడ్ గారు చెప్తున్నటువంటిది అధికారపూర్వకంగా చెప్తున్నాడా లేదా అనేటువంటిది నేను ఎన్నడూ వినలేదు, ఇంతవరకు వినలేదు. మీరు వింటే చెప్పాలి. సీనియర్ నేను కూడా వినలా. ఆయన 30 సార్లు చర్చలు జరిగినాయి. ముఖ్యమంత్రి రెండో విషయం, ఆ గ్రామానికి చెందిన అక్కడ ఉన్నటువంటి హకీంపేట గ్రామానికి చెందిన వ్యక్తులు అక్కడ ఉన్న వాళ్ళతో వినండి. సబ్జెక్ట్ అది. మీరు బీజేపీ కార్యకర్తల మీద కేసు పెట్టినారు. మీ కార్యకర్తలు చేసిన భూమికి సంబంధం పాల్గొంటే బీజేపీ కాంగ్రెస్ కార్యకర్త కూడా ఒక ఆయన ఉన్నాడు అందులో, తెలవక వాళ్ళ దాడిలో ఉన్నాడు, తెలవక ఆయన బీజేపీ కాంగ్రెస్ అనేది ఏం లేదు. తప్పు చేసిన వాడు పనిషబుల్, అధికారులపై దాడి చేసిన వాడు ఎవడైనా వదిలిపెట్టేది లేదని రేవంత్ రెడ్డి గారు స్పష్టంగా చెప్పారు. దాని ప్రకారమే తప్ప అక్కడ బీజేపీ టీఆర్ఎస్ కాంగ్రెస్ అనేది కాదు. మీకున్న చెడ్డ అలవాటు ఏంటంటే మధ్యలో ఇంటర్ఫేర్ అయితే దయచేసి. చెడ్డ అలవాటు ఎట్లా అంటారు సార్? అది మాట్లాడు, టైం తీసుకొని మాట్లాడవే బాబు. సబ్మిషన్ అడిగారు, నేను ఇస్తాను. జయరాం గారు మాట్లాడుతున్నారు, అడగండి. యాంకర్ శ్రీకాంత్ గారిని అడగండి, మాట్లాడండి. అర్ధగంట సేపు మాట్లాడి గంట మాకు అభ్యంతరం లేదు. ఇప్పుడు మేము అంటున్నది ఏంటంటే ఈ ప్రభుత్వానికి తెలంగాణ రైతాంగం యొక్క మానసిక ఆలోచనలు డిఏ అర్థం లేకుండా పరిపాలించడం అనేది రేవంత్ రెడ్డి గారు. బహుశా రేవంత్ రెడ్డి గారు ఏమిటి మామూలుగా జడ్పీటీసీ అయినాడు, ఎమ్మెల్యే అయినాడు, అటు తిరిగినాడు, ఇటు చేసినాడు, తెలంగాణ ఉద్యమంలో ఉన్నోడు కాదు, పోయినోడు కాదు, వాటి కోసం పోరాడినటువంటి వ్యక్తి కాదు ఆయనకు. కాబట్టి మేమేమంటున్నాం అంటే ఎవరైనా కానీ రైతులను క్షమించి వదిలేయాలి, మానవీయ కోణంలో వదిలేయాలి. మా అంటే